మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ శుద్ధికర కుడికి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. బైబిల్ తెరిచి ఆదికాండం 3వ అధ్యాయము 9వ వచనము 10వ వచనం చదువుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయము 9వ వాక్యము 10వ వాక్యం చదువుకుందాం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము విన్నప్పుడు దిగంబరిగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటిని అనెను. చాలు. అలాగనే అపోస్తలుల కార్యం 9వ అధ్యాయము 3-4 వచనం చదువుకుందాం. అతడు ప్రయాణం చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని అతనితో ఒక స్వరం పలుకుట వినెను. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నమ్మకస్తుడైన దేవా, మీకు వందనాలు. ఈ శుద్ధికర కుటికలో మీరు మాతో మాట్లాడమని మా ప్రాణాత్మ దేహాల మీ స్వాధిలో ఉంచుకోండి. వాక్యమునకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి దురాత్మక శక్తులను బంధించండి. తీసుకొచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి స్తుతిస్తూ మీ పరలోక మాటలు వినగలిగిన బుద్ధిని, జ్ఞానమును ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చెప్దాం చేతులెత్తి. మనము ఎన్నిసార్లు ధ్యానం చేసినా ఆదికాండం 3వ అధ్యాయము మనం ముగించుకోలేము. మనిషి జీవితానికి హల్లెలూయా. నాకెళ్ళి చూడండి. మనం ఎన్నిసార్లు ధ్యానం చేసుకున్నా కానీ 3వ అధ్యాయం ముగింపు ఎన్నిసార్లు మనం ధ్యానం చేసుకున్నా కానీ ఈ ఆదికాండం 3వ అధ్యాయము మనిషి జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది. మనం ఎంత చదివినా కానీ ఎన్నో కొత్త పాఠాలు మనం దానిలోంచి నేర్చుకోవడానికి ఎక్కువ అవకాశం మనకు కనపడుతూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఆదాము అవలు వేరే ఒక స్వరం విన్నారు. వేరే ఒక స్వరం వినటాన్ని బట్టి వాళ్ళు దేవుని ఎదుటికి రాలేకపోతూ ఉన్నారు. వారి ఆత్మలు చచ్చిపోయినాయి. వారి దీపాలు ఆరిపోయినాయి. ఈరోజు అనేక మంది దేవుని ఎదుటికి రాలేకపోవటం గల కారణం, దేవునిలో వణుకుచూ సంతోషించలేకపోవటం గల కారణం ఏమిటని మనం ఆలోచిస్తే, ఉదయకాలం మనం ధ్యానం చేస్తున్నట్లు 1,00,000 మాటలు శరీరం మాట్లాడుతూ ఉంటుంది, 1,00,000 మాటలు ఆత్మ మాట్లాడుతూ ఉంటుంది. 1,00,000 మాటలు శరీరం మాట్లాడుతుంటే దానిలో 90,000 మాటలు శరీరం మాటలు వింటున్నారు, 10 మాటలు మాత్రమే ఆత్మ మాటలు వింటూ ఉన్నారు. అందుకనే శరీరం బలపడుతూ ఉంది, ఆత్మ చల్లారిపోతూ ఉంది. ఈ రాత్రి దేవుని యొక్క సేవకుడిగా నేను మాట్లాడుతున్న మాట ఏందో తెలుసా? నీ దీపం ఆరిపోవటం గల కారణమైన, నీ ఆత్మ చనిపోవటం గల కారణమైన ఏమిటి కారణం అని ఆలోచించినట్లయితే, ఒకటే, వేరే ఒక స్వరము మనం వింటూ ఉన్నాము.
వేరే ఒక ఆలోచన మనం చేస్తూ ఉన్నాము. దేవుని చిత్తంలో నిలబడటానికి, దేవుని చిత్తంలో నడవటానికి మనం చేయవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని స్వరాన్ని గ్రహించగలగాలి. ఒక వింత ఏంటంటే, ఆదామా నువ్వు ఎక్కడున్నావని పిలిచినప్పుడు, ఆదాము నీ స్వరం విన్నప్పుడు నేను ఏదోని తోటలో లేకపోతే చెట్ల మధ్యలో దాక్కున్నానని మాట్లాడుతున్నాడు. ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావు అని పిలిచినప్పుడు ఏమంటున్నాడు? చెట్ల మధ్య నేను దాక్కున్నాను నీ స్వరం విన్నప్పుడు అని మాట్లాడుతున్నాడు. దానికి ముందు వెనక కానీ ఏమి తగిలించలా. దాని ముందు వెనక కానీ ఏం తగిలించాలి? ఏం తగిలించాలి? ప్రభువా, సారో, అయ్యగారు మీ స్వరం విన్నప్పుడు నేను దాక్కున్నాను. ప్రభువా, నీ స్వరం విన్నప్పుడు నేను దాక్కున్నాను. చూడండి ఎంత ఫ్రీడమ్ ఇచ్చేసాడు దేవుడు మనిషికి, ఎంత స్వతంత్రాన్ని ఇచ్చాడు. చూడు, ఇక్కడ అంటాడు, సౌలు అంటాడు, ఆ సౌలుకి ఆ స్వరము అకస్మాత్తుగా వచ్చేసింది. ఆకాశం నుంచి మధ్యాహ్న కాలంలో సూర్యుని మించిన తేజస్సుతో ఒక వెలుగు అతను ప్రకాశింపచేయగా ఒక స్వరం వచ్చి అతను మాట్లాడుతుంది, అకస్మాత్తుగా మాట్లాడుతుంది. ఆ స్వరం నాకేమన్నాడు తెలుసా? ప్రభువా నీవెవడివి అని అడుగగా ప్రభువాని సంబోధిస్తున్నాడండి. యేసు ప్రభు స్వరమైన తర్వాత తన మాట మారిపోవాలి. యేసు ప్రభు స్వరమైన తర్వాత ఆదాము మాట మారలా. దేవుని స్వరమిన్నాక ఒక వ్యక్తి పాపం చేసిన తర్వాత ప్రభు సన్నిధిలోకి వచ్చినప్పుడు కంపల్సరీ మనం మారు మనసు పొందాలి. హల్లెలూయా. కంపల్సరీ మనం మారాలి. లేని పక్షాన జరగకూడని అన్యాయం చాలా జరిగిపోతుంది. ఆదాము జీవితంలో మనం ఏం చూస్తున్నాం? ఆయన స్వరమిని ఎలాంటి ఒక రెస్పెక్ట్ ఇవ్వట్లా. సౌలు జీవితంలో ఏం చూస్తున్నాం? ఆయన స్వరమిని ప్రభువా ప్రభువా. అబ్రహామా అని పిల్లంగాని అబ్రహాం ఏమంటున్నాడు? చిత్తం ప్రభువా అంటున్నాడు. మోషే అని పిలవగా మోషే అన్నాడు చిత్తం ప్రభువా అంటున్నాడు. ఆదాంకి ఎందుకని చెప్పలేకపోయాడు? ఆదాము ఎక్కువ దేవునితో కలిగి ఉన్నాడా? సౌలు ఎక్కువ సమయం దేవునితో కలిగి ఉన్నాడా? అబ్రహాము దేవునితో ఎక్కువ సమయం కలిగి ఉన్నాడా? మోషే దేవునితో ఎక్కువ సమయం కలిగి ఉన్నాడా అని ఆలోచిస్తే వాళ్ళందరూ తక్కువే. బైబిల్ కాలు చెబుతున్నట్లు ఆదాము 100 నుంచి 130 సంవత్సరాలు యేసు ప్రభుతో కలిగి ఉన్నాడు. యేసు ప్రభు పిలిచినప్పుడు ఎలా, ఆ స్వరం విన్నప్పుడు ఎలా బదిలీ వాళ్ళు తెలియట్లా. అబ్రహాం పిలవగానే చదవండి మీరు 22వ అధ్యాయం మొదటి వచ్చిన ఆదికాండం 22వ అధ్యాయం మొదటి వచ్చిన ఏమన్నాడమ్మా? చిత్తం ప్రభువా. ఈ మాట రాట్లా. కారణం ఏంటంటే వేరే స్వరం విని నువ్వు దేవుని స్వరం వింటున్నావు అంతే. వేరే స్వరము నీ కుటుంబంలో ప్రభావితం చేస్తుంది, నీ ఒంట్లో ప్రభావితం చేస్తుంది. దేవుని స్వరం ప్రభావితం చేయట్లా. నిర్గమకాండం 3వ అధ్యాయము 4వ వచనం. మోషే అని అతను పిలిచెను. ఎన్ని సంవత్సరాలు చేశాడండి మోషే దేవునితో భక్తి? ఎన్ని సంవత్సరాలు చేశాడు చూడండి. మోషే ఎన్ని సంవత్సరాలు చేశాడు, అబ్రహాం ఎన్ని సంవత్సరాలు చేశాడు, సౌలు ఎన్ని సంవత్సరాలు చేశాడు, ఆదాము ఎన్ని సంవత్సరాలు చేశాడు. అన్ని సంవత్సరాల భక్తి యేసు ప్రభుని ఎలా పిలిపించాలి నేర్పించలేకపోయిందా? నేను చెప్తున్న మాట ఏం తెలుసా? ఈరోజు నువ్వు వింటున్న స్వరం ఏంటి? ఈరోజు నువ్వు దేవుని స్వరం విన్నట్లయితే, ఈరోజు దేవుని స్వరం కనుక నువ్వు గ్రహించగలిగినట్లయితే, బైబిల్ చెప్తున్న మాట ఏందో తెలుసా? 6వ వచనం, 9వ అధ్యాయం 6వ వచనం, 9వ అధ్యాయం 6వ వచనం. లేచి పట్టణంలోకి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో ఎప్పుడు చెప్పాలమ్మా. ఎప్పుడమ్మా? స్వరం విన్నాక నువ్వు లేచి పట్టణంలోకి వెళ్ళు. నువ్వు లేచి పట్టణంలోకి వెళ్ళు. అక్కడ నువ్వేం చేయాలో ఎవరు చెప్తారు? యేసు ప్రభు చెప్తాడు, అననీయ చెప్తాడు.
సేవకులు చెప్తారు ఏం చేయాలో. నువ్వు లేచి పట్టణంలోకి వెళ్ళు, అక్కడ ఏం చేయాలో చెప్తారు. ముందుకు చెప్పకూడదా? అక్కడ మాటలు ఏం లేవు. ఇంకా ప్రభువు అన్నాడు ఒకసారి అంతే. ప్రభువుకి తన జీవితాన్ని అప్పగించేసాడు అంతే. ప్రభు అన్నాడు తన జీవితాన్ని. మోషే అంటాడు సౌలా సౌలా అని పిలవగా చెప్పాలి, తన జీవితాన్ని ప్రభువుకి అప్పగించేశాడు. అబ్రహామా అబ్రహాం అని పిలవగా అబ్రహాం తన జీవితాన్ని ప్రభువుకి అప్పగించాడు. సౌలా సౌలా అని పిలవగా సౌలు జీవితాన్ని ప్రభువుకి అప్పగించేశాడు. మోషే మోషే అని పిలవగా మోషే తన జీవితాన్ని ప్రభువుకి అప్పగించాడు. సమూయేలు సమూయేలు అని పిలవగా సమూయేలు తన జీవితాన్ని దేవునికి అప్పగించేసేసాడు. అబ్రహామా అబ్రహాం అని పిలవగా అబ్రహాము ప్రభువా అన్నాడు, ఆ ప్రభువుకి తన జీవితాన్ని అప్పగించేసాడు. మోషే మోషే అని పిలవగా ఆ పిలిచిన దేవునికి మోషే తన జీవితాన్ని అప్పగించేశాడు. సౌలా సౌలు అని పిలవగా ఆ పిలిచిన దేవునికి సౌలు తన జీవితాన్ని అప్పగించాడు. సమూయేలా సమూయేలు అని పిలవగా ఆ పిలిచిన దేవునికి ఆ సమూయేలు తన జీవితాన్ని అప్పగించేశాడు. నువ్వు యేసు ప్రభు స్వరం వింటే మనం ప్రభువుకి అప్పగించేసుకుంటాం. మనం యేసు ప్రభు దేవుని స్వరం వినలేకపోతున్నాం, అందుకని ఇంకా దాక్కుంటున్నాం, అందుకని ఇంకా దాచుకుంటున్నాం. అందుకని శుద్ధి కోరికలు, అందుకని ఉపవాస ప్రార్థనలు, శుక్రవారం ఉదయం శుక్రవారం నైటు, శనివారం ఉదయం శనివారం నైటు. కనీసం 3 కుటుకులో పాలు పందులు పంచుకునే వాళ్ళు ప్రభు బలలో చేయొద్దంటే సగం మంది బలలో చేయవేరు, సగం మంది వేయరు. ఎందుకంటే వాళ్ళు ప్రభు స్వరం వాళ్ళతో మాట్లాడతలేదు. ప్రభు స్వరం వాళ్ళతో మాట్లాడతలేదు కాబట్టి ప్రభువుకి ఇవ్వాల్సిన ఘనం ప్రభువుకి ఇవ్వలేకపోతున్నారు. ప్రభు అంటాడు 10వ అధ్యాయము 27 వచ్చిన యోహాను సువార్త 10వ అధ్యాయము 27 వాక్యం. నా గొర్రెలు నా గొర్రెలు ఏ గొర్రె అయితే యేసయ్య స్వరం వింటాదో ఆ గొర్రె కోసం దేవుడు ఏం చేస్తాడంట? గాడ్ బ్లెస్ యూ, హల్లెలూయా. ఏం చేస్తాడు? ప్రాణం పెడతాడు. నా గొర్రెల కోసం నేను ప్రాణం పెడుతున్నాను. నా గొర్రెలు నా స్వరాన్ని వింటే నా గొర్రెలు నన్ను వెంబడిస్తాయి. ఆయన స్వరం లేళ్లను వీణింప చేయగలదు, బీడు పారిపోయిన పరిస్థితుల్ని చిగురింప చేయగలదు. ఆయన స్వరం వినే అనుభవంలోకి మనం పోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిర్గమకాండం 32వ అధ్యాయము, నిర్గమకాండం 32వ అధ్యాయము. నిర్గమకాండం 32వ అధ్యాయం మొదటి వచనం. ఆ ప్రజలు అహరోను యొద్ద కూడి వచ్చి, లెమ్ము, మా ముందు నడుచుటకు మా ఒక దేవతను మా కొరకు చేయము. ఐగుప్తులో నుండి ఆ మోషే అనువాడు ఏమైనో మాకు తెలియదని. నాకు చూడండి, ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు అంటారు ఆ మోషే అనువాడు ఏమయ్యాడో తెలియదు. ఏం కావాలి? దేవత కావాలి. దేవత అయితే వాళ్ళు ఇష్టం వచ్చేట్టు ఆడుకోవచ్చు, దేవుడైతే అట్ట ఆడతాం కుదరదు. దేవుడు చెప్పట్టు నల్లి. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఆ మోషే అనువాడు, అరే ఆ రెస్పెక్ట్ ఎట్టిపోయింది, ఆ గౌరవం ఎట్టిపోయింది. సముద్రం ఎదురొచ్చినప్పుడు ఎంత పత్తినట్టండి, అమాలేకులు యుద్ధం చేసినప్పుడు ఎంత రెస్పెక్ట్ ఇచ్చారండి, అదేం పోయింది ఇప్పుడు అంటే? జాగ్రత్తగా వినాలి. ఈ మోషే అనే ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు చెప్పండి? దేవుని స్వరం వినటానికి కొండపైన దేవుడు మాట్లాడుతున్నాడు, మోషే నేను తప్ప నీకు వేరే దేవుడు ఉండకూడదు, నీ పొరుగు వంద ఏది ఆశించకూడదు,
నిన్ను వల్ల నీ పొరుగుని ప్రేమించాలి. దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంతో వినయ భయభక్తులతోటి మోషే వింటూ ఉన్నాడు. దేవుని స్వరం వింటున్న సేవకునికి విలువ ఉండదు. దేవుని స్వరము వింటున్న సేవకునికి విలువ ఉండదు. ఆ మోషే అనువాడేమైపోయాడో, దేవుడికి ఎంత కోపం వచ్చి ఉంటుందో. మోషే కిందకి వెళ్ళి వాళ్ళు ఎలా ఉన్నారు చూడు, నువ్వు తప్పుకు ఒక్క దెబ్బతో నేను చంపేస్తానని మాట్లాడతాడు. చదువు 10వ వచనం. చాలు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఒక్క దెబ్బ కొట్టి పెడతానంతే, నా కోపం వాళ్ళ మీద మండిపోతుంది, వాళ్ళని కాల్చి పడేస్తాను, ఈ కొండంతా తగలబెట్టేస్తాను. కారణం ఏంటంటే మోషే స్వరము దేవుని స్వరం మోషే వింటున్నాడు. మోషే స్వరం వినటానికి ఇజ్రాయేల్కి ఓపిక లేదు. ఏం లేదు? ఓపిక లేదు. ఇజ్రాయేల్కి ఓపిక లేదు. కానీ పోనీ అహరోన్ దగ్గరికి వచ్చేసేసి అహరోన్ గారు మోషే ఎక్కడికి వెళ్ళాడని అడుగుతున్నారా? అడగట్లా. వీళ్ళు ఏం చేయాలో వీళ్ళు చెప్తున్నారు, ఎందుకు చేయాలో కూడా చెప్తున్నారు. ఏం చేయాలంట, ఎందుకు చేయాలంట? మా ముందు నడుచుటకు ఎందుకు చేయాలో, ఎలా చేయాలో కారణాలు మొత్తం వాళ్ళే, ఆన్సర్ వాళ్ళు చెప్పవాళ్ళే. మోషే అక్కడ కూర్చొని 40 రోజులు 40 రాత్రులు 40 పగళ్ళు దేవుని స్వరం వింటున్నాడు. మంచి లేవు, ఆహారం లేదు, నిద్ర లేదు. ఇప్పుడు వీళ్ళకి ఏం కావాలంటే దేవుని స్వరం వినేవాడు స్వరం వినకూడదు. అది చాలా కష్టం కదా. దేవుని స్వరం వచ్చేసి వీడేం చెప్తాడు? నీకు వేరే దేవుడు ఉండకూడదు. కానీ మనకు కావాలిగా, పొరుగు వంది ఏది ఆశించకూడదు. అది ఎందుకు మనకి? పొరుగు వంది ఏది అన్యాయంగా ఆశించకూడదు. నింటి వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించాలి. మనం అవన్నీ మనం వినవుగా. ఆ మాటలు మనకెందుకు? ఆ పదాజ్ఞలు మనం పాటించాలి కాబట్టి వాళ్ళకి వద్దంటున్నారు. నాకు దూడ కావాలి, ఒక బొమ్మ కావాలి, మాట్లాడిన బొమ్మ కావాలి, మాట్లాడిన రాయి కావాలి. ఈరోజు కొన్ని సంఘాల్లో కొంతమంది సేవకులు బొమ్మల్లాగా ఉంటే అక్కడ కింద కూర్చుని వాళ్ళు వేసేసి పరిపాలిస్తూ ఉంటారు. ఈరోజు ఇలా ఫంక్షన్ చేయాలి, ఎందుకు చేయాలి? ఈరోజు ఇలా ప్రోగ్రాం పెట్టాలి, ఎందుకు పెట్టాలి? ఈరోజు ప్రార్థన ఆపేయండి, ఎందుకు ఆపాలి? ఈరోజు ఈ ప్రార్థన 2 గంటలకు ఆపేసేయాలి, ఈరోజు ప్రార్థన 2 గంటలకు ప్రారంభించాలి. ఎవరు చెప్పారండి? ఎవరు చెప్పారు? తెలీదు. దేవుని స్వరము కుటుంబాల్లో జీరో అయిపోయింది. దేవుని స్వరం కుటుంబాల్లో జీరో అయిపోయింది. మరొకసారి చెప్తున్నాను, మనము సుఖ సౌఖ్యంగా ఉన్నంత మాత్రాన దేవుని స్వరం విన్నట్టు కాదు. దేవుని స్వరము వినటానికి దేవుని ముందుకు వచ్చినప్పుడు ఆదాంకి ఏం తక్కువ కాలేదు. దేవుని స్వరం సాతాను స్వరం విని దేవుని స్వరం విన్నప్పుడు వెనకపోయినప్పుడు ఆదాంకి ఏం తక్కువ కాలేదు. ప్రతి కొరత ప్రభుత్వం ఇచ్చేసాడు. దేవుడు మిమ్మల్ని ఎందుకు సమకూర్చాడంటే ఆయన స్వరం వినటానికి సమకూర్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన స్వరం వినటానికి సమకూర్చాడు మిమ్మల్ని. మీరు ఆయన స్వరం వినాలి. ఆయన స్వరం వినేసేసి ఆయన చెప్పినట్లు మీరు చేయాలి. ఆయన చెప్పినట్లే మీరు చేయాలి. దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నాడు, సేవకులు మీతో ఏం మాట్లాడుతున్నారు, వాక్యం మీతో ఏం మాట్లాడుతుంది, మీరు బైబిల్ చదువుతున్నప్పుడు మీతో ఏం మాట్లాడుతుంది, అది నేర్చుకోవాలి. ఈరోజు మీరు బైబిల్ చదువుతున్నప్పుడు ప్రభు నీతో ఏం మాట్లాడాడు, ఈరోజు వాక్యం వింటున్నప్పుడు ప్రభు నీతో ఏం మాట్లాడాడు. ఎప్పుడు చూసినా
ఆ వాక్యానికి వ్యతిరేకంగా ఆలోచించి మనం పాడైపోతున్నాం కానీ, మనం కుళ్ళిపోతున్నాం కానీ, మన ఆత్మ చచ్చిపోతుందే కానీ. అందుకే ఒక మాట చెప్తాను, జ్ఞాపం చేసుకోండి. ప్రతి ఒక్కరికి అభిషేకం కావాలి. చెప్పండి చెప్పండి బిగ్గర చెప్పండి. మంచిగా చెప్పా, చెప్పండి చెప్పలా. బిగ్గర చెప్పండి అనేలాకి పెద్ద సౌండ్ వచ్చింది. అంతే. అన్న అన్నట్టు పలకడు, ఒరే అంటే పలుకుతాడు. హల్లెలూయా. యోహాను సువార్త 14వ అధ్యాయము 17వ వచనం. ఆయన మీతో కూడా నివసించును. చెప్పండి, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఇప్పుడు నాకు చూడండి, ఒక వ్యక్తి ఈ స్థలంలో నాటబడాలంటే 2 అభిషేకాలు కావాలి. ఒకటి ఆత్మాభిషేకం, 2 చెప్పాలి 2. ఒకటి ఆత్మాభిషేకం, 2 ఆత్మక అభిషేకం కావాలి. ఒకటి. రెండోది చదివారు కమ్మా మీరు, శరీరానికి అభిషేకం కావాలి. దేవుల్లో ముందుకు సాగాలంటే, దేవుని స్వరం వినాలంటే మొట్టమొదట ఆత్మకి అభిషేకం కావాలి, శరీరానికి అభిషేకం కావాలి. ఆత్మకు మాత్రమే అభిషేకం ఉందనుకో, శరీరం మాట వింటా పడిపోతావు అంతే. ఆయన మీతో ఉంటాడు, ఆయన మీలో ఉంటాడు. మీతో ఉంటాడంటే ఏంటి? మీ శరీరానికి అభిషేకం ఇస్తూ ఉంటాడు. మీలో ఉంటాడంటే ఏంటి? మీ ఆత్మకు అభిషేకం ఇస్తూ ఉంటాడు. ఆయన మనతో ఉండే దేవుడు, మనలో ఉండే దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టే అనేక మంది దీపాలు ఆరిపోవటానికి, అనేక మంది ఆత్మలో చచ్చిపోవటానికి ఒకటే రీజను. ఒకరికి ఆత్మాభిషేకం ఉంటే ఒకరి శరీరానికి అభిషేకం ఉంటుంది. వాళ్ళు చూడు ఏ తప్పు చేయరు. కొంతమంది శరీరానికి అభిషేకం ఉంటుంది, వాళ్ళు ఏ తప్పు చేయరు, దేవునికి చాలా భయపడతారు. వాళ్ళకి శరీరం అభిషేకం, వాళ్ళకి ఏ తప్పు చేయరు, భయం ఉంటుంది వాళ్ళకి. ప్రార్థనగానే పరిగెత్తుకుని పోతారు. వాళ్ళకి ఏ భయం, వాళ్ళ శరీరానికి అభిషేకం ఉంటుంది. అయితే ఆత్మ చచ్చిపోయి ఉంటుంది. ఆత్మ గురించి మాట్లాడితే కోపం వచ్చేసిద్ది. ఆత్మ గురించి మాట్లాడితే రాళ్ళు తీసుకుంటారు. ఆత్మ గురించి మాట్లాడితే నిన్ను అన్నిటిగా చూస్తారు. ఆత్మ గురించి మాట్లాడితే నిన్ను తక్కువ చేసి మాట్లాడతారు. ఆత్మ గురించి మాట్లాడితే నిన్ను బూతు మాటలు తిడతారు, దూషిస్తారు నిన్ను. కొంతమందికి అంటే, కొంతమంది వాళ్ళు ఆత్మకు అభిషేకం ఉంటుంది. ఆత్మకు అభిషేకం, ప్రార్థన చేసినప్పుడు అభిషేకము, ఆరాధన చేసినప్పుడు అభిషేకము, పాట పాడినప్పుడు అభిషేకం వస్తుంది. ఇంకా అభిషేకం ఉండదు వాళ్ళ తర్వాత మొత్తం వాళ్ళ శరీరమే పనిచేస్తూ ఉంటుంది. శరీరానికి అభిషేకం లేదు కాబట్టి శరీరానికి పనిచేస్తూ ఉంటుంది. మీరు చూడండి, ఇనుము అయస్కాంతం పక్కన పెడితే 2 ఒకదాని ఒకటి కలుసుకొని ఆశపడతా ఉంటాయి. ఇనుము అయస్కాంతం పక్కన పెడితే 2 కలుసుకోవాలని ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఆత్మకి శరీరానికి అభిషేకం పొందిన వ్యక్తి దేవుణ్ణి విడిచిపెట్టి ఉండలేడో. హల్లెలూయా. ఆత్మకి శరీరానికి అభిషేకం నీకు కావాలి. గుర్తుపెట్టుకొని మీరు రాసుకోండి. ఒక ఆత్మ మాత్రమే కాదు, ఒక శరీరానికి మాత్రమే కాదు. బైబిల్లో లోతు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన భయంకరమైన పాపం జరుగుతున్న ప్రాంతంలో ఉన్నాడు. మగవాళ్ళే పాపం చేస్తూ, ఆడవాళ్ళకే పాపం చేస్తూ, తల్లి చెల్లి బిడ్డ తేడా లేకుండా పాపం చేస్తున్న ప్రాంతంలో
బైబిల్ చెబుతున్న మాట ఏం చేస్తా, పేతురు అంటాడు అతడు నీతిమంతుడిగా ఉన్నాడు. స్తోత్రం. ఎలా ఉన్నాడు అంటే లోతుకి ఏమో చెప్పండి, శరీరానికి ఒక అభిషేకం ఉంది. లోతుకి ఏమో లేదు చెప్పండి, ఆత్మకు అభిషేకం లేదు. ఆత్మకు అభిషేకం ఉంటే ఏం చేస్తాడు? అబ్రహామును విడిచిపెట్టడు. అబ్రహామును విడిచిపెట్టడు. బైబిల్ చెప్తుంది 26వ అధ్యాయం మొదటి వచ్చిన, ఆదికాండం 26 మొదటి వచ్చిన, ఆదికాండం 26 మొదటి వచ్చిన, అబ్రహాము దినముల్లో వచ్చిన మొదటి కరువు కాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిష్తీయుల రాజు అయిన ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఏమొచ్చింది చెప్పండి, చెప్పాలి. కరువులో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? నువ్వు ఐగుప్తుకి వెళ్ళొద్దు, నేను నీతో చెప్పు దేశమందు నివసించుము అంటే కరువు నుంచి ఎలా తప్పించబడాలో చెప్పట్లా. ఆయన స్వరం ఏం చేస్తుందంటే, నేను చెప్పింది విను, నేను చెప్పింది విను అంతే. ఇస్సాకు ఏం చేయాలి? సరే ఇప్పుడు దేశంలోకి వెళ్ళాలి, ఏం చేయాలి? అక్కడ ఆయన చెప్పిన దేశంలో ఏం చేయాలి తెలియదు. అక్కడికి వెళ్ళినాక ప్రభు చెప్తాడు, అక్కడికి వెళ్ళినాక ప్రభు చెప్తాడు. ఇప్పుడు మన ఎలక్ట్రీషియన్ ఫోన్ చేసాడు నాకు, సార్ కొన్ని మనకి మెటీరియల్స్ కావాలి అని చెప్పన్నాడు. చెప్పండి అన్నాను. కాదులే మీరు షాప్ కాడికి వెళ్ళేసి ఫోన్ చేయండి, నాకు ఆయనకి ఇవ్వండి అని చెప్పన్నాడు. సార్ నేను షాప్ కాడికి వెళ్ళిపోయేసి ఫోన్ చేశాను, ఆయనకి ఇచ్చాను, ఆయన మాట్లాడుకొని అదని రాసుకున్నాడు. ఒక 18,000 బిల్ అయింది. ఆ 18,000 రూపాయలు నేను కట్టేసాను. అయిపోయినాక నేను ఆ ఎలక్ట్రీషియన్ ఫోన్ చేసేసి, ఏంది బ్రదరు నువ్వు నాకు చెప్పలేదన్నా. సార్ చెప్పినా నీకు అర్థం కాదు సార్, చెప్పినా నీకు అర్థం కాదు. ఎవరికి అర్థమైద్ది? ఎవరికి అర్థమైద్ది? ఎవరికి అర్థమైద్ది? ఎవరికి అర్థమైద్ది? ఆ షాపుడికి అర్థమైద్ది. నాకు ఏ మెటీరియల్ కావాలో ఎవరికి చెప్తానో వాళ్ళకి అర్థమైద్ది. ఆ షాప్ అతను తెలుసు. బైబిల్ చెప్తుందంటే దేవుడు అంటున్నాడు ఇస్సాకు తోటి, ఇస్సాకా నేను చెప్పే దేశం నువ్వు విండు. కరువు వచ్చి ఇంత ఇబ్బంది పడిపోతుంటే ఏం చేయాలి? 13 వచ్చింది, 12 వచ్చింది. ఏ దేశమందు ఉన్నవాడై? దేవుడు చెప్పిన దేశమందున్నవాడై. ఒక నిమిషం, ఏ విత్తనం? గోధుమలు అనుకుందాం. ఏ విత్తనాలమ్మా? ఇప్పుడు మీరు ఆలోచించండి. గోధుమలు పిండి చేసుకొని తింటే ఆ కరువులో పోషించబడవచ్చు అన్నాడు దేవుడు. 4 రోజులు తినపోయిన ఏం కాదు, కానీ దాన్ని నువ్వు భూములు నాటు. కష్టం కదా. ఇప్పుడు పిండి చేసుకుని తింటే ఒకరోజు ఆకలి తీరిద్ది, రొట్టె చేసుకుని తింటే ఒకరోజు ఆకలి తీరిద్ది. విత్తనం నాటితే అది ఎప్పుడుకి రావాలి? నేను చెప్పే దేశంలో నువ్వు ఉండు. ఓకేనయ్యా, ఇప్పుడు విత్తనాలు నాటు. దేవుడు చెప్పినట్టు విత్తనం నాటాడు. 13 వచ్చిన ఉంటుంది. ఆ దేశమందు ఉన్నవాడై విత్తనం నాటి 12 వచ్చిన. ఏ సంవత్సరం? ఖచ్చితంగా చెప్పండి. ఏ సంవత్సరం? ఏ సంవత్సరం? కరెక్ట్గా చెప్పాలి. ఏ సంవత్సరం? ఏ సంవత్సరం చెప్పాలి అమ్మా? చెప్పండి వెంకయ్య గారు, ఏ సంవత్సరం అమ్మా? ఏ సంవత్సరం చెప్పండి, ఒక్క మాటగా అసలు. ఏ సంవత్సరం? అర్థం కదా బాబు? ఇంకా ఏ సంవత్సరం? యేసయ్య స్వరమిన్న సంవత్సరం. హల్లెలూయా. ఏ సంవత్సరం అభివృద్ధి పరచబడతామంటే, ఏ సంవత్సరం వృద్ధిపరచబడతామంటే, ఏ సంవత్సరం 100% కోసుకుంటామంటే యేసయ్య స్వరమిన్న సంవత్సరం.
యేసయ్య స్వరమైన సంవత్సరం. నేను కూర్చొని ఒక మాట మాట్లాడుతున్నాను వాళ్ళు వేరే వాళ్ళతో, నా సాక్ష్యం చెప్పుకుంటున్నాను. నా బతుకు లాంటి బతుకు. నేను ప్రతిరోజు ప్రార్థన చేసుకునేవాడిని, ప్రభువా నాతో మాట్లాడు, కనీసం నువ్వు నాతో మాట్లాడిపోయినా పర్వాలేదు, సేవకులతో మాట్లాడి 2 సంవత్సరాలు ప్రార్థన చేసుకుంటే ఒకే ఒకరోజు సేవకుడు ప్రవచనపూర్వకంగా నాతో మాట్లాడాడు. దాన్ని బట్టి నేను చెన్నై వచ్చాను. చెన్నైలో ఇంతగా అభివృద్ధి పరచబడ్డాను. ఈరోజు సేవ చేయడం గల కారణం కూడా ఆ ప్రవచనం నేను చెప్పేస్తున్నాను. ఏ సంవత్సరం అభివృద్ధి, గాడ్ బ్లెస్ యు. ఏ సంవత్సరం 100% స్వరమైన సంవత్సరం. నువ్వు ఆగో అయ్యా, పరిస్థితులు చాలా కష్టంగా ఉన్నాయి అయ్యా, కరువులో ఉండిపోయానయ్యా. నీకంటే నాకు తెలుసు ఇస్సాకు. ఇప్పుడు ఇస్సాకు చెప్పాలి, ఇస్సాకు పైన ఏమని చెప్పండి, ఇస్సాకు పైన అభిషేకం ఉంది, ఇస్సాకు ఆత్మలో అభిషేకం ఉంది. అంటే ఆత్మలో అభిషేకం ఉంటే, శరీరంలో అభిషేకం ఉంటే వింటాడు, ఆత్మలో అభిషేకం ఉంటే చెప్పాలి ఏం చేస్తాడు, చేస్తాడు. శరీరంలో అభిషేకం ఉంటే వింటాడు, ఆత్మలో అభిషేకం ఉంటే చేస్తాడు. దేవుడు చెప్తుండే అపోస్తలుతోటి, అబ్బాయి మీరు యెరూషలేము నుంచి ఎక్కడికి వెళ్ళొద్దు, వాళ్ళకి శరీరానికి అభిషేకం ఉంది. ఆ మాట అన్నారు, ఆత్మకు అభిషేకం వచ్చేసింది. ప్రైజ్ ది లార్డ్. ప్రపంచాన్ని తల్లకిందులుగా మార్చేశారు. స్తోత్రం. ఈరోజు దేవుని సేవకుడు నేను మాట్లాడుతున్న మాట ఏం తెలుసా, దేవుని స్వరము నీ జీవితంలో ఎంత ప్రభావితం చేస్తూ ఉంది. దేవుని స్వరము నువ్వు వింటున్నావా, ఎంత ప్రభావితం చేస్తూ ఉంది. ఈరోజు నాతో దేవుడు మాట్లాడాడు. ఈ పూట ఉపవాసం ఉండమన్నాడు. దేవుడు నాతో మాట్లాడాడు. ఈ పూట ఇదేంది ప్రార్థన చేసుకోమన్నాడు. అయ్యా ఇక్కడ సంగతి అయ్యా, నేను ప్రార్థన చేసుకున్నాను, దేవుడు నాతో మాట్లాడాడు అయ్యా. 2 రోజులు ఉపవాసం ప్రార్థన చేసుకుంటానయ్యా. ఇదిగో ఈరోజు నాతో మాట్లాడాడయ్యా, ఒక 4 గంటలు ప్రార్థన చేసుకుంటానయ్యా. ఒక్కళ్ళు దేవుడు చెప్పని పనులు చేసేది చాలామంది ఉన్నారు. దేవుడు చెప్పిన పని కనీసం చేసేవాళ్ళు ఒకళ్ళు కూడా లేరు. దేవుని స్వరం నీలో ఏం పని చేస్తుంది, ఆ మాట చాలా ప్రాముఖ్యమైనది. వాళ్ళని ప్రభావితం చేసేసింది. అబ్రహాముని ప్రభావితం చేసిన స్వరము, మోషేని ప్రభావితం చేసిన స్వరము, సౌలును ప్రభావితం చేసిన స్వరము. బైబిల్ చెప్తుంది, నువ్వు పట్టణంలోకి వెళ్ళు, ఏమి చేయాలో చెప్తారు. ఎప్పుడు పట్టణంలోకి వెళ్ళు, ఆ మాటకు లోబడిపోయాడండి. పట్టణంలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళొచ్చు, వెళ్ళకుండా తిరిగి వెనక్కి వెళ్ళిపోవచ్చు. పట్టణంలోకి ఎవరు తీసుకెళ్ళారు? సౌల్ని దమస్కు పట్టణంలోకి ఎవరు తీసుకెళ్ళారు? తనతో కూడా వచ్చిన వాళ్ళు తీసుకుని పోయారు. ఒకవేళ పట్టణంలోకి వద్దు, నన్ను వెనక్కి తీసుకెళ్ళమంటే వెనక్కి తీసుకెళ్తారు అంతే. ఆ స్వరానికి లోబడిపోయాడు. నేను ముగించబోతున్నాను. 2 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము మొదటి వాక్యం చదవండి. 2 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము మొదటి వాక్యం. హెబ్రోనుకి పొమ్మని చెప్పాను. చాలు, నాకెళ్ళి చూడండి. ఇప్పుడు ఒక చిన్న మాట చెప్పేసి మనం ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు దాకా దావీదు యూదా పట్టణంలో కానీ ఇజ్రాయెల్ దేశంలో కానీ అడుగుపెట్టల. కారణం ఎందుకని? కౌసు పెట్టడం తగినట్టు సౌలు దావీదును తరుగుతూ ఉన్నాడు. 31వ అధ్యాయంలో మొదటి సమూయేలు గ్రంథంలో సౌలు చనిపోయాడు. ఎబ్లేషు గోడకి దిగ్గొట్టబడ్డాడు. ఇప్పుడు దావీదుకి ఏ అడ్డు లేదు. జాగ్రత్తగా వినాలి. దావీదుకి ఏ అడ్డు లేదు. ఇజ్రాయెల్ దేశం పోవచ్చు, యూదా దేశం పోవచ్చు, ఎక్కడికైనా పోవచ్చు, ఎక్కడైనా నివసించవచ్చు. దావీదుని ప్రేమించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఆయనకి ఏం అడ్డు లేదు, కానీ మోకరిచ్చేసి అడుగుతున్నాడు, ప్రభా సౌలు చచ్చిపోయాడని చెప్పేసి నా ఇష్టం నేను పోను. యూదా దేశానికి పొమ్మంటావా వద్దా? పో. యూదా దేశానికి పోయే పని అయితే ఎక్కడికి వెళ్ళమంటావు? హెబ్రోన్కి వెళ్ళు. 6 సంవత్సరాలు 6 మాసాలు హెబ్రోన్లో ఉన్నట్టు బైబిల్ చెప్తా ఉంది.
తనకు అవసరం లేకపోయినా దేవుని స్వరం వినడానికి దావీదు అంటే అందుకే దావీదుని ప్రభావితం చేసేసింది యేసయ్య స్వరం. ఈరోజు మనల్ని కూడా యేసయ్య స్వరము ప్రభావితం చేయాలి. మనల్ని కూడా దేవుడి స్వరం ప్రభావితం చేయాలి. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.